మీ పేరండి? నా పేరు మేరీ. ఏ ఊరండి? మాది విజయవాడ. విజయవాడ. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు కదా, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు కదా, మరి ఆయన తీరుస్తాడని నమ్మకం ఉందా? ఉంది, నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాం. అంటే ఇప్పుడు గతంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. నెరవేర్చారు. ఎలాంటి పథకాలు ఇచ్చారు గతంలో చంద్రబాబు? గతంలో కుంకుమ పువ్వు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, చంద్రన్న కానుక ఇచ్చారు, మరి ₹2 బియ్యం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అంటే ఇప్పుడు జగన్ ఇస్తా అని అంటున్నాడు కదా, ఏది ఇస్తే ఇక్కడ వరకు చేయదాకా రావట్లేదుగా. ఏది ఇల్లు ఒకటి ఇచ్చారు, ఆ ఇళ్ళకి 35,000 కట్టమన్నారు. ఉన్నోడు కడతాడు, లేనోడు పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మొగుళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మొగుడు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మటుకు 35,000 అది ఇచ్చేదేదో మామూలుగా ఇచ్చేసి ఏ గుడిసో ఏదో ఒకటి వేసుకొని ఉంటారు కదా. అలా కాకోకుండా స్థలం ఇవ్వకుండా 35,000 కట్టుకోండి మీరు తెచ్చుకొని అంటే ఎక్కడి నుంచి తెచ్చుకొని కడతాం? ఎప్పటికి ఇస్తాడు? 5 సంవత్సరాలు అవుతుంది పట్టాలు ఇచ్చి, దానికి అమ్మ లేదు నాన్న లేదు. అంటే ఈరోజు పథకాలన్నీ మహిళలకే అని అంటున్నారు కదా. ఏది మహిళలకైతే పథకాలు వేయి, మాకేమి రాలేదు. మరి ఏం రాలేదు అంటే ఈరోజు ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు? కరెంటు బిల్లులు యూనిట్కి 8-9 రూపాయలు, 2,000 3,000 వస్తుంది కరెంటు బిల్లు. బస్ ఛార్జీలు కానీ, ఆటో ఛార్జీలు కానీ, బియ్యం మూటలు కానీ, ఏవైనా సరే, కూరగాయలు కాడి నుంచి మొత్తం ఏదైనా సరే తినటానికి లేదు. కష్టపడటానికి వెళ్ళినా కూడా కూలి పనులు కూడా లేవు. గెలిపించుకున్నామంటే చేస్తారని గెలిపించుకున్నాం. మళ్ళీ గెలుస్తాడంటే రాడనుకున్నాం. తెలుగుదేశం వచ్చిద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఆయన చేయలేదు, గతంలో ఈయన చేశాడు. ఇన్ని అనారోగ్యాలు లేవు కదా. అది ఇలాంటి ధరలు పెంచటం, తినడానికి లేకుండా ఉంటాం, ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి 35,000 డబ్బులు కట్టంటాం, ఇవన్నీ అక్కడి నుంచి తెస్తాం. తెలుగుదేశమే వచ్చిందండి. శ్రీనివాసరావు, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. ఏంటి ఎలా ఉంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం వ్యతిరేకతతోనే జనం కాముకున్నారు. ఇప్పుడైతే మాట్లాడరు, రేపు ఓట్లకు బుద్ధి చెబుతారు. వచ్చేది టీడీపీ ప్రపంచం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాం. అది అంటే చంద్రబాబు నాయుడు మోసం చేశాడు జనాన్ని అంటున్నారు. ఈరోజు చెప్పని చెబుతున్నారండి. జనం ఒకరు చెప్పే మాట కాదు కదా. రేపు టోటల్గా వచ్చేది జరిగింది రేపు. అంటే చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఆయన భవిష్యత్తు అయిపోయింది 100 చెబుతారండి. ఎన్ని జనానికి వచ్చేది ఎంతలో డబ్బులు తెచ్చారు కాదుగా. అది అందుకనే రాబోయే రోజులలో ఎప్పుడో కాదు, ఒక 3 నెలల్లో టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. అది జనసేన సరే బీజేపీతో పొత్తుతో కూడా తెలియదు కానీ టీడీపీ జనసేన కలయికలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుండు. అది అంటే చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలను నాయకుల్ని బాగు చేస్తాడు, ప్రజలను పట్టించుకోవట్లేదు అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఒట్టి మాటలండి. ఇవన్నీ పట్టించుకోకపోయి ఎందుకు వస్తారండి? 5 సంవత్సరాల ఎందుకు వస్తారు కదా. ఈ 5 సంవత్సరాలలో విసిగిపోయి ఉన్నారు జనం. అది నేను తెలంగాణ వాదిగా చెబుతున్నా, మరి ఆంధ్ర వాళ్ళు అడగని ఉన్నా. అంటే మీరు తెలంగాణ అంటున్నారు కదా, మీ ఫ్రీ బస్ ఇచ్చారు కదా మహిళలకి, ఇక్కడ జగన్ కూడా ఇస్తా అంటున్నాడు. లేదుగా సరే ఇస్తే ఆయన పాలసీ, అది దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒకటే చెబుతున్నారు 40 సార్లు. ఇక్కడ టీడీపీ అధికారం వస్తుంది.